ఇక టీడీపీ ఎలక్షన్ లిస్ట్ 10 రోజుల్లో 19 మందికి మొదట, తర్వాత ఒక్కొక్క జిల్లాను కలిపి టీడీపీ జనసేన పార్టీ కలిపేనా? 10 రోజుల్లో మొదటి జాబితా విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తుంది. టీడీపీ జనసేన పొత్తుల్లో సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్యలో చర్చలు ఫైనల్ అయినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని ఇంతకాలం ఇద్దరు అధినేతలు బయటపెట్టలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జాబితాను బయటపెట్టాలన్నది మొదట్లో ఇద్దరు అనుకున్నారట. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారో, ఎప్పుడైతే కొందరు అభ్యర్థులను ప్రకటిస్తున్నారో అప్పటి నుంచే చంద్రబాబు, పవన్ పైన కూడా అభ్యర్థుల ప్రకటనపై ఒత్తిళ్లు మొదలయ్యాయట. పైగా చంద్రబాబు గతంలో మాట్లాడుతూ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేస్తానని హామీ కూడా ఇచ్చున్నారు. దాని ప్రకారం ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించక తప్పేటట్లు లేదట. అందుకనే పొత్తుల్లో జనసేనకు కేటాయించకపోయే సీట్లను, నియోజకవర్గాలను పక్కన పెట్టేసి ఖాయంగా టీడీపీ పోటీ చేయబోయే నియోజకవర్గాలను ప్రకటించాలని చంద్రబాబు అనుకున్నారు. ఇందులో భాగంగానే పలువురు సీనియర్లతో మంతనాలు జరుపుతూ సర్వే రిపోర్టులను దగ్గర పెట్టుకుని కసరత్తు మొదలుపెట్టారు. దీని ప్రకారం మరో 10 రోజుల్లో కానీ, లేకపోతే సంక్రాంతి పండుగ తర్వాత కానీ టీడీపీలో మొదటి జాబితా విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. సుమారు 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల టాక్. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయమని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. దాని ప్రకారం 19 మందికి టికెట్లు ఖాయమన్నట్లే. కాకపోతే ఇందులో 2 మార్పులు ఖాయమట. అవేమిటంటే, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి టికెట్ లేదంటున్నారు. ఎందుకంటే ఈ సీటును జనసేన కోరుకుంటుంది. అందుకే బుచ్చయ్యను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు అడుగుతున్నారట. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జనసేన మొదటి జాబితా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేకపోతున్నారు. ఇంతలోనూ ఈ 2 పార్టీలతో బీజేపీ కూడా చేతులు కలపబోతుందనే ప్రచారం మొదలైంది. అది గనక ఖాయమైతే జాబితాలో మార్పులుంటాయి. అప్పుడు మొదటి జాబితా విడుదల లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.